న్యూస్ ప్రధాని మోడీ టూర్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సభ ఏర్పాట్ల పనులను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మిషన్ భగీరథ ఫైలాన్, హెలిప్యాడ్ వేదిక పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు ప్రధాని ప్రారంభించే పథకాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయన్నారు దత్తాత్రేయ. రూపాయలు 17,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ప్రాజెక్టుని రేపు ఇక్కడ శంకుస్థాపన చేయడం, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం, ఇది తెలంగాణలో ఒక నూతన అధ్యాయంగానే భావిస్తున్నాం. తెలంగాణలో ఇది ఒక నూతన అధ్యాయం, అభివృద్ధికి వేగంగా వెళ్ళేటువంటి ఒక దిశ ఇది. ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్తో పాటు టీపీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి హాజరయ్యారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. జేఏసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ సర్కార్ ఇస్రోతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి హరీష్ రావు, ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఈ మేరకు ఒప్పందం చేస్తున్నారు. దీంతో సాగునీటి రంగం శాటిలైట్తో అనుసంధానం జరుగుతుంది. జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశ్లేషించనుంది తెలంగాణ సర్కార్. భారీ ప్రాజెక్టు మొదలు గ్రామాల్లోని చిన్నపాటి చెరువు వరకు అన్ని రకాల నీటి వనరులకు సంబంధించిన సమగ్ర వివరాల్ని శాస్త్రీయంగా అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులో దేశంలో ఎక్కడ లేని విధంగా లైడర్ వంటి ఆధునిక సాంకేతిక సర్వేలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పుడు జలవనరులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంత్ కుమార్. చంద్రబాబు ప్రధాని ముందు ఓ మాట, బయట మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. జైట్లీ మాటల వెనుక అర్థమేమిటో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు వట్టి. కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అటు గోదావరి, ఇటు కృష్ణమ్మ ఉరకలెత్తుతున్నాయి. దీంతో ఈ రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వరద నీరంతా ప్రాజెక్టుల అడ్డంకులను దాటుకుని పరుగు పెడుతోంది. కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మహాబలేశ్వరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి అవుట్ఫ్లో 162,000 క్యూసెక్లు కాగా నారాయణపూర్లో అవుట్ఫ్లో 167,000 క్యూసెక్లు. ఇటు జూరాలకు 2,40,000 క్యూసెక్ల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి దాదాపు 2,63,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద క్రమంగా శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 844.5 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 20,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 505 అడుగులు నీరుంది. అటు గోదావరి పరివాహక ప్రాంతంలోని వర్షాలు కొనసాగుతుండటంతో వరద భారీగానే వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 147 మీటర్లకు చేరింది. ఇక్కడ ఇన్ఫ్లో 15,000, అవుట్ఫ్లో 16,000 క్యూసెక్లు. అటు కడెం ప్రాజెక్టులోనికి భారీగా నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697 అడుగులు. కడెం ఇన్ఫ్లో 3,000 క్యూసెక్లు, ఇన్ఫ్లో 4,000 క్యూసెక్లు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ జలాశయానికి కూడా వరద పెరుగుతోంది. ఉత్తర తెలంగాణకు వర్ష ప్రదాయనిగా భావించే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,078 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలకు ప్రస్తుతం 46 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. ఇన్ఫ్లో 20,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 11,000 క్యూసెక్లు ఉంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద కూడా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. అటు ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారుల పర్యవేక్షణలో అంత్యపుష్కర స్నానాలు చేస్తున్నారు భక్తులు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 47 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువకు పంట కాలువల ద్వారా నీటిని వదులుతున్నారు. మహారాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నిండితే ఎస్ఆర్ఎస్పీకి వరద నీరు మరింత పెరుగుతుంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పెరుగుతుండటంతో సంగమేశ్వర ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్తోంది. ఇప్పటికే ఆలయం ముఖమంటపం నీరు చేరింది. పుట్టెలో
ఆలయానికి చేరుకున్న పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 860 అడుగులకు చేరితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగింది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి అంత్య పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 7వ రోజు తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. గోదారమ్మకు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాసరా భద్రాచలం సన్నిధికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏపీలోనూ అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజమండ్రి గోదావరి తీరంలో రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ముంబై గోవా రహదారిపై మహద్ దగ్గర వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో సహాయక సిబ్బంది 22 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. గజయితగాళ్లతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. శ్రీనగర్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 29 రోజులుగా శ్రీనగర్లో ఇదే పరిస్థితి. నగరంలో అన్ని దుకాణాలని మూసివేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు పోలీసు బలగాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. బుర్హాన్ వని అనే ఉగ్రవాది చనిపోవడంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు. ఉగ్రదాడితో అసోంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోక్రజర్లోని బాలాజన్ కినియాలి మార్కెట్ దగ్గర ముష్కరులు మారణహోమం సృష్టించి 14 మందిని బలి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. షాపులు కూడా తెరుచుకోలేదు. అటు భద్రతా బలగాలు మిలిటెంట్ల కోసం వేట సాగిస్తుంది.